మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, నా పేరు బెల్లంకొండ విజయలక్ష్మి. ఎన్నికల్లో హామీలలో భాగంగా మహిళలకి ఉచిత బస్సు అనే దాన్ని ఆగస్టు 15వ తేదీన స్త్రీశక్తి పేరుతోటి ప్రారంభించారు. దీంట్లో మన చంద్రబాబు నాయుడు గారు, మన ఎన్డీఏ కూటమి ఈ ఎన్నికల హామీలను నెరవేర్చే వాటిల్లో మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఈ సూపర్ 6 పథకాలలో నెరవేర్చడం కోసమని ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవటంలో మన ఎన్డీఏ కూటమి ముందడుగు వేస్తూ మరొకటి ఈ శ్రీ శక్తి రైట్ అనుకుంటూ ఈ మన ఉచిత బస్సు మహిళలకు ఇవ్వటం అనేది ఈ ఎంత తోడ్పాటు అవుతుంది అని అంటే, మహిళలు పక్క పక్కన ఉన్న చిన్న చిన్న గ్రామాలకి వెళ్ళటానికి, పట్టణ ప్రాంతాలకు వెళ్ళటానికి, అలాగే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవటానికి కానీ, వ్యాపార నిమిత్తం కానీ, చదువుకోవటానికి వెళ్ళటానికి కానీ ఇది వాళ్ళకి చాలా ఆర్థికంగా ఉపయోగపడుతుంది. ఈ ఆర్థిక భారాన్ని కూడా తగ్గిస్తుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ పిల్లల దగ్గర నుంచి 10th క్లాస్ పిల్లల వరకు వాళ్ళు కానీ, ఉన్నత విద్యకు వెళ్ళే విద్యార్థులు కానీ ఇప్పుడు పాసులు తీసుకోని అవసరం లేదు. వాళ్ళు డైరెక్ట్గా ఉచిత బస్సుని ఆధార్ కార్డు చూపించుకొని వాళ్ళు ప్రయాణం చేయొచ్చు. అంతేకాకుండా రైతు కూలీలు, వ్యాపారస్తులు వీళ్ళు కూడా పక్క గ్రామాలకి, వాళ్ళ గ్రామం నుంచి పక్క గ్రామాలకి, పట్టణాలకి వెళ్ళి వారు ఉద్యోగ అవకాశాలు, వాళ్ళ వ్యాపార పనులు చేసుకోవటం కోసం కూడా ప్రత్యక్షంగా వారికి ఆర్థిక భారాన్ని తగ్గించి ఈ ప్రభుత్వము వారు ఇచ్చిన హామీలలో నెరవేర్చుకోవడానికి వారి వంతుగా వాళ్ళు కృషి చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్నారు. ఈ రోజు ఉచిత బస్సు ఇవ్వటం అనేది మాకు చాలా మహిళలుగా మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 5 రకాల బస్సులలో కూడా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ లో మెట్రో ఒకటి, ఎక్స్ప్రెస్ లో మళ్ళీ అల్ట్రా ఎక్స్ప్రెస్ ఒకటి, ఈ 5 రకాల బస్సులలో కూడా ఈ ఉచితంగా ప్రయాణం చేయడానికి అవకాశం కల్పించారు. కొంతమంది తిరుపతి వెళ్ళాలన్నా, శ్రీకాళహస్తి వెళ్ళాలన్నా, అన్నవరం వెళ్ళాలన్నా, విజయవాడ కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్ళాలన్నా, ఇలాంటివి ప్రసిద్ధమైన ప్రదేశాలకు వెళ్ళాలన్నా కూడా వారు ఆర్థిక భారంతో వెళ్ళలేని వారికి కూడా ఇదొక అవకాశం కల్పిస్తున్నారు. మా ప్రభుత్వము ఏదైతే ఉందో ఈ ప్రభుత్వము మొన్న ఈ మధ్య కాలంలోనే మాకు ఈ తొలి అడుగు సుపరిపాలన అనే దాంట్లో సంవత్సరం మేము పూర్తి చేసుకున్న క్రమంలో ఆగస్టు 15వ తేదీన మాకు ఈరోజు స్వాతంత్ర దినోత్సవం రోజు మాకు ఈ పథకాన్ని ఇవ్వటం అనేది కూడా మాకు చాలా సంతోషకరమైన విషయము. కాబట్టి రైట్ అనుకుంటూ మేము ఈ ఉచిత బస్సు, స్త్రీశక్తి బస్సుని మాకు ఇచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం.